నకిలీ మద్యం కేసు సంచలనంగా మారింది. ఇది రాజకీయాల్లో కూడా సంచలనంగా మారిందని చెప్పాలి. ఎందుకంటే ఇది అధికార పార్టీని డిఫెన్స్ లో పడేసే సిచ్యువేషన్ లోకి తీసుకొని వెళ్ళింది. అందుకే ఈ కేసు మీద ఈవెన్ సీఎం చంద్రబాబు నాయుడు కూడా చాలా సీరియస్ గా ఉన్నారు. ఇక ఈ కేసులో ఒక కీలక అరెస్టు చోటు చేసుకుంది. A1 అద్దెపల్లి జనార్దన్ రావు అరెస్టు జరిగింది. ఇవాళ ఆఫ్రికా నుంచి భారత్ వచ్చారు జనార్దన్. అయితే ఈ కేసు ఎప్పుడైతే నకిలీ మద్యం డంపులు పట్టుబడ్డాయో, మొలకల చెరువులో నకిలీ మద్యం డంపులు పట్టుబడిన తర్వాత ఈ విషయం బయటకు వచ్చిన తర్వాత కూడా నేను ఆఫ్రికాలో ఉన్నాను, ఇండియాకి వచ్చిన తర్వాత సమాధానం చెప్తాను అంటూ కూడా తను ఒక సెల్ఫీ వీడియో రిలీజ్ చేశారు. ఇక ఇప్పుడు ఆయన వెంటనే ఇండియాకి వచ్చిన వెంటనే కూడా ఇప్పుడు ఆయన అరెస్టు చేశారు. ప్రజెంట్ ఆయన్ని గన్నవరం ఎయిర్పోర్ట్లో అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్కి వచ్చారు జనార్దన్. ఇక వచ్చిన వెంటనే కూడా ఎక్సైజ్ అధికారులు వెళ్ళి ఆయన అదుపులోకి తీసుకున్నారు. నకిలీ మద్యం కేసులో జనార్దన్ రావు A1గా ఉన్నారు. ఇక ఈ కేసుకు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి అనేది కూడా మా ప్రతినిధి కిరణ్తో మాట్లాడి తెలుసుకుందాం. కిరణ్, నకిలీ మద్యం కేసులో A1గా ఉన్నటువంటి జనార్దన్ రావు అరెస్టు జరిగిపోయింది. అసలు ఇప్పటికీ ఈ కేసులో ఎంతమంది అరెస్ట్ అయ్యారు? ప్రస్తుతం ఈ కేసు స్టేటస్ ఏంటి? రేణు, ఏపీలో నకిలీ మద్యం వ్యవహారం రచ్చ నడుస్తా ఉంది. అయితే ఈ కేసులో ప్రధానంగా ఉన్న A1 అద్దెపల్లి జనార్దన్ రావును కొద్దిసేపటి క్రితం గన్నవరం ఎయిర్పోర్ట్ లో పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసు ప్రధానంగా మొలకల చెరువు నేపథ్యంగా జరిగింది. మొలకల చెరువులో ఒక నకిలీ మద్యం గోడౌన్ ఏర్పాటు చేసి అక్కడ నుంచి ఈ రాష్ట్రంలో వివిధ ప్రాంతాలకు తరలించారు. వివిధ ప్రాంతాలకు తరలించడంలో, నకిలీ మద్యాన్ని తరలించడంలో పోలీసులు ఈ కేసు ఛేదించడం జరిగింది. అయితే అద్దెపల్లి జనార్దన్ రావు సౌత్ ఆఫ్రికాలో ఉండడం, ఆయన అక్కడ నాకు ఆరోగ్యం బాగలేదు, నేను చికిత్స తీసుకుంటున్నాను, చికిత్స తర్వాత నేను వచ్చి పోలీసులకు లొంగిపోతాను, నా దగ్గర ఉన్న సమాచారాన్ని నేను పోలీసులకు వివరిస్తానని ఆయన గతంలో సెల్ఫీ వీడియో రిలీజ్ చేయడం జరిగింది. ఆ రిలీజ్ చేసిన తర్వాత ఆయన ఈ రోజు ఆఫ్రికా నుంచి హైదరాబాద్ రావడం, హైదరాబాద్ నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్ చేరుకోవడంతో గన్నవరం ఎయిర్పోర్ట్ లో ఎక్సైజ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రేణు, అయితే ఇక జనార్దన్ రావు స్టేట్మెంట్ ఆధారంగా కూడా ఇక నెక్స్ట్ ఈ కేసు ఇన్వెస్టిగేషన్ ఉండనుంది అనుకోవాలా ఇప్పుడు? రేణు, ఈ కేసు ప్రధానంగా అటు టీడీపీ అధిష్టానానికి, టీడీపీ నాయకత్వానికి పెద్ద సవాల్గా మారింది. ఎందుకంటే ఈ కేసు ప్రధానంగా టీడీపీ నేతల చుట్టూ తిరుగుతుంది. ఏదైతే వైఎస్ఆర్సీపీ మీద టీడీపీ శ్రేణులు ఆరోపణలు చేసినా కూడా ఆ ఆరోపణలు ఏవి నిలబడే పరిస్థితి లేదు. ఎందుకంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి, ఏదైతే టీడీపీ తమ్మలపల్లి ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డికి ఎలాంటి సంబంధం లేకపోయినా టీడీపీ శ్రేణులు ప్రచారం చేశాయి. ఎందుకంటే గత ఎన్నికల్లో తమ్మలపల్లి నుంచి సీట్ ఇవ్వడం జరిగింది. ఈ సీట్ ఇచ్చిన తర్వాత కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధాలు ఉన్నాయని ఎలా మాట్లాడతారంటూ వైఎస్ఆర్సీపీ శ్రేణులు విమర్శల వర్షం కురిపిస్తున్నాయి. ఓవరాల్ గా ఈ కేసు A17 గా ఉన్న జయచంద్రారెడ్డి, A1 గా ఉన్న అద్దెపల్లి జనార్దన్ రావు, వీరిద్దరిని కూడా టీడీపీ అధిష్టానం సస్పెండ్ చేయడం జరిగింది. అంతేకాకుండా వీరితో పాటు కట్టా సురేంద్ర నాయుడు, ఏదైతే PTM మండల నాయకుడు ఉన్నారో అతన్ని కూడా సస్పెండ్ చేయడం జరిగింది. ఈ కేసు ఓవరాల్ గా అద్దెపల్లి జనార్దన్ రావు అరెస్ట్ చేశారు. ఈ అరెస్ట్ చేసిన తర్వాత జరిగే విచారణ క్రమంలో మరికొన్ని పేర్లు బయటికి రానున్నాయని సమాచారం. రేణు, కిరణ్, ఇప్పటి వరకు కూడా ఈ నకిలీ మద్యం అంశంలో ఎంతమంది పేర్లు చేర్చారు? మరొకటి, ఎన్ని అరెస్టులు జరిగాయి? రేణు, ఈ కేసులో ప్రధానంగా ఇప్పటికీ 21 మంది పేర్లు చేర్చారు. ఇందులో దాదాపు 14 మందిని అరెస్ట్ చేశారు. ఈ అద్దెపల్లి జనార్దన్ రావు అరెస్టుతో 15 మంది అరెస్టులు చూపించడం జరిగింది. కొన్ని ఇతర ప్రాంతాల్లో తలదాచుకున్నారు. వారి కోసం కూడా పోలీసులు వేట కొనసాగిస్తున్నారు. ఈ రోజు ఉదయం కూడా మరో అరెస్టు జరిగింది. అయితే ఏదైతే అద్దెపల్లి జనార్దన్ రావు మేనల్లుడున్నా అతన్ని కూడా ఈ రోజు పోలీసులు అదుపులో తీసుకుని విచారిస్తున్నారు. ఈ కేసు ఓవరాల్ గా టీడీపీ నాయకుల చుట్టూ తిరుగుతా ఉంది. ఒకవైపు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఎంపీ లోక్సభ సభ్యుడు మిథున్ రెడ్డి హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాయడం జరిగింది. ఎందుకంటే ఈ కేసులో సిబిఐ విచారణ జరగాలి. ఏదైతే ఈ నకిలీ మద్యం కేసులో నిందితులను దోషులను కఠినంగా శిక్షించాల్సిందే, ప్రజల ప్రాణాలతో ఆడుకున్నారు. ఈ వ్యవహారాన్ని చట్టబద్ధంగా ఖచ్చితంగా నిందితులకు శిక్ష వేయాలి. ఇందులో టీడీపీ నాయకులు కీలక పాత్ర పోషిస్తున్నారంటూ ఆయన అమిత్ షాకు ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా సిబిఐ విచారణ కోరడం కూడా జరిగింది. రేణు, అయితే ఇప్పుడు ఈ కేసు స్టేటస్ ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది కిరణ్? ఏ అంశాలు బయటకు వచ్చాయి?
రేణు, ఈ కేసులో ప్రధానంగా ఎక్సైజ్ అధికారుల పాత్ర ఉందని చెప్పి పోలీసులు నిర్ధారించారు. అంతేకాకుండా ఎక్సైజ్ సిఐ ఏదైతే ఉందో ఆమె హిమబిందు సస్పెండ్ చేయడం జరిగింది. ఆమెను ఎక్సైజ్ ఆఫీస్ కి అటాచ్ చేయడం జరిగింది. ఈ కేసు అటు రాజకీయ నాయకుల చుట్టూ, ఇటు పోలీసుల చుట్టూ, ఇటు టీడీపీ నాయకుల చుట్టూ ఈ వ్యవహారం నడుస్తూ ఉంది. ఈ కేసులో ఎలాంటి టీడీపీ నేతలు ఉన్నా, ఎలాంటి బలమైన నేతలు ఉన్నా వారిని కఠినంగా శిక్షించాలి అంటూ సీఎం చంద్రబాబు నాయుడు ఎక్సైజ్ అధికారులకు ఆదేశించారు. అంతేకాకుండా నిన్న ఆయన రివ్యూ నిర్వహించారు. ఏదైతే అబ్కారీ శాఖతో ఉందో అబ్కారీ శాఖ మంత్రి అయిన కొల్లు రవీంద్రతో పాటు ఇతర అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో కూడా చంద్రబాబు నాయుడు క్లియర్ గా మెసేజ్ చేశారు. పార్టీకి సంబంధించిన ఎంత బలమైన నాయకులు ఉన్నా కూడా, ఏ పార్టీకి సంబంధించిన వారు ఉన్నా కూడా కఠినంగా శిక్షించాలి. ప్రజల ప్రాణాలతో ఆడుకునే ఈ నకిలీ మద్యాన్ని నిరోధించాలి. మనము నకిలీ మద్యాన్ని నిరోధించాలంటే ఆయన అధికారులకు సూచించారు. అబ్కారీ మంత్రి కొల్లు రవీంద్ర కూడా సూచించడం జరిగింది. ఓవరాల్ గా ఈ కేసులో ఈ బాటిల్ ఎక్కడి నుంచి అయితే వాళ్ళు సోర్స్ చేసుకున్నారో వాటికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఈ కేసులో ఇప్పటికి బయటకు వచ్చినట్టు తెలుస్తుంది. ఎవరు సప్లై చేశారు ఏంటి అన్నది కూడా. ఈ కేసు ప్రధానంగా మొలకల చెరువు నుంచి విజయవాడ వరకు చేరింది. విజయవాడలో ఉన్న అద్దెపల్లి జనార్దన్ రావు బార్ అండ్ రెస్టారెంట్ కూడా పోలీసులు సీజ్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ కేసులో ప్రధానంగా ఒరిస్సాకు సంబంధించిన 4 వ్యక్తుల్ని కూడా అదుపులోకి తీసుకున్నారనే సమాచారం అందుతుంది. ఇటు ఆంధ్రప్రదేశ్ తో పాటు చుట్టూ ఉన్న తెలంగాణ, అటు తమిళనాడు, ఒరిస్సా, కర్ణాటక రాష్ట్రాల్లో కూడా నకిలీ మద్యాన్ని సరఫరా చేశారంటూ ఆరోపణలు ఉన్నాయి. వీటన్నిటి మీద పోలీసులు ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తున్నారు. ఈ కేసులో ప్రధానంగా ఉన్న దాదాపు 15 మంది అరెస్ట్ ఇప్పటికే జరిగింది. అయితే ఇప్పటికీ టీడీపీ అధిష్టానం సస్పెండ్ చేసిన జయచంద్రారెడ్డిని ఇంతవరకు అరెస్ట్ చేయలేదు. జయచంద్రారెడ్డితో పాటు వాళ్ళ బామర్ది గిరిధర్ రెడ్డిని కూడా A17, A18 గా నిందితులుగా చేర్చారు. ఓవరాల్ ఈ కేసులో ఇంతవరకు 21 మంది పైన ఎఫ్ఐఆర్ కట్టారు. 21 మంది నిందితులుగా ఉన్నారు. అయితే మరొక అంశం ఏంటంటే 1 సంవత్సరం నుంచి కూడా కోట్లలో కూడా ఈ నకిలీ మద్యం వ్యాపారం అనేది జరుగుతూ ఉంది. అయితే ఇది మిగిలిన ఇంకెవరికి కూడా తెలియకుండా జరుగుతూ ఉందా? దీని వెనక ఎవరు ఇంకా పెద్దవాళ్ళు ఉన్నారు అనే ఆరోపణలు వస్తూ ఉన్నాయి. వేణు, ఈ నకిలీ మద్యానికి సంబంధించి కృష్ణా గుంటూరు ప్రాంతంలో కీలక నాయకుల పేర్లు తెరపైకి వస్తున్నాయి. వారి పేర్లు ఇప్పటి వరకు పోలీసులు క్లారిటీ ఇవ్వలేదు. ఈ వ్యవహారం కృష్ణా గుంటూరుతో పాటు మొలకల చెరువు నుంచి కృష్ణా గుంటూరు జిల్లాలతో పాటు మొత్తం చుట్టూ ఉన్న 5 రాష్ట్రాలలో ఈ నకిలీ మద్యం సరఫరా జరిగింది. వీరి మధ్య కోటాను కోట్లు చేతులు మారాయి. గత సంవత్సర కాలం నుంచి ఈ దందా నడుస్తుందని చెప్పి ఎక్సైజ్ పోలీసులు స్వయంగా చెప్పడం జరిగింది. అయితే గత సంవత్సర కాలం నుంచి మొలకల చెరువులో నకిలీ మద్యం తయారవుతున్నా కూడా అటువైపు పోలీసులు కానీ, ఎక్సైజ్ పోలీసులు కానీ తొంగి చూడలేదు. ఎందుకంటే అధికార పార్టీకి సంబంధించిన నేతలు, అధికార పార్టీ ఇన్ఛార్జి కూడా దీంట్లో కీలక పాత్ర పోషించడం, పీటీఎం మండల నాయకుడు కట్టా సురేంద్ర నాయుడు కీలక పాత్ర పోషించడం. అంతేకాకుండా ఈ కేసు ప్రధానంగా A1 అద్దెపల్లి జనార్దన్ రావు ప్రధాన పాత్ర పోషించారు. ఎందుకంటే అద్దెపల్లి జనార్దన్ రావు అటు ఆఫ్రికాలో కూడా లిక్కర్ వ్యాపారం చేస్తున్నారు. ఈ లిక్కర్ వ్యాపారము మొలకల చెరువు టు ఆఫ్రికా, మొలకల చెరువు టు ఏదైతే దక్షిణాది 5 రాష్ట్రాల్లో 5 రాష్ట్రాల్లో కూడా ఈ లిక్కర్ సరఫరా నకిలీ మద్యం సరఫరా జరిగిందంటూ పోలీసులు తమ విచారణలో తెలపడం జరిగింది. అయితే ఈ సంబంధించిన వ్యవహారం మొత్తం కోర్టుకు తెలపడం జరిగింది. అయితే ఈ కేసు ఇప్పటి వరకు అరెస్ట్ చేసిన వాళ్ళు దాదాపు 15 మంది అరెస్ట్ చేశారు. మరికొంతమంది నిందితుల కోసం వేట కొనసాగిస్తున్నారు. రేణు, కిరణ్, ఈ అంశంలో సీఎం చాలా సీరియస్ అయ్యారు. ఈ ఘటన మీద ఎవరున్నా గానీ వాళ్ళందరినీ కూడా శిక్ష పడేలా చేస్తామన్నట్టుగా కూడా మాట్లాడారు. అయితే ఈ నేపథ్యంలో ఈ కేసు తొందరలోనే ముగియనుంది. తొందరగా కూడా ఈ కేసు మొత్తాన్ని కూడా ఛేదించనున్నారు అనే చూడాలా ఈ అంశాన్ని? వేణు, ఈ వ్యవహారం ఇప్పటికీ రాష్ట్రంలో హాట్ టాపిక్ ఉంది. ఎందుకంటే గత వైసీపీ ప్రభుత్వంలో మద్యం కుంభకోణం జరిగిందంటూ టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కఠినమైన చర్యలు తీసుకున్నారు. కొంతమందిని అరెస్ట్ చేశారు. A4 మిథున్ రెడ్డి లాంటి వాళ్ళు కూడా జైలుకి వెళ్ళి వచ్చారు. ఈ వ్యవహారం నడుస్తుండగానే ఈ నకిలీ మద్యం కేసు వ్యవహారం బయటకు వచ్చింది. గత సంవత్సర కాలం నుంచి ఏదైతే టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత నకిలీ మద్యం దందా మొదలైంది. ఈ దందా మొలకల చెరువు నుంచి మొత్తం చుట్టూ 5 రాష్ట్రాలతో పాటు ఇతర దేశాల్లో ఉన్న ఆఫ్రికా కూడా ఈ వ్యవహారం నడుస్తుంది అనేది పోలీసులు విచారణలో తెలిసింది. ఎందుకంటే అద్దెపల్లి జనార్దన్ రావు ఇటు విజయవాడలో బార్ అండ్ రెస్టారెంట్ నడపడమే కాకుండా మొలకల చెరువులో ఒక ప్లాంట్ ఏర్పాటు చేయడమే కాకుండా ఇక్కడ నుంచి ఆఫ్రికా దేశాలకు కూడా కనెక్షన్ ఉందంటే పోలీసులు తమ విచారణలో తెలిపారు. అయితే ఇక్కడ ప్రధానంగా సీఎం చంద్రబాబు నాయుడు రివ్యూ నిర్వహించారు. కఠినంగా తమ పార్టీ కానీ ఏ పార్టీకి సంబంధించిన కీలక నాయకులున్నా
కఠినంగా శిక్షించాల్సిందే అంటూ ఆయన అధికారులకు ఆదేశించారు. ప్రజల ప్రాణాలు ముఖ్యం, ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుకుండే ఏ నాయకులను కూడా వదిలిపెట్టలేదు. అయితే అక్కడ ప్రతిపక్ష పార్టీ వైసీపీ దుష్ప్రచారం చేస్తుంది. ఆ వలలో పడకుండా ఏదైతే నిందితులు ఉంటారో వారిని కఠినంగా శిక్షించాలంటూ ఆయన అధికారులకు కూడా ఆదేశించారు. దీనిపైన సీఎం కఠినంగా చర్యలు తీసుకోమంటూ అధికారులకు, అంతేకాకుండా ప్రజాప్రతినిధులకు కూడా ఇలాంటి వ్యవహారాలకు సమర్థించొద్దు, ఇలాంటి వాటిని కఠినంగా చర్యలు తీసుకుంటానని హెచ్చరిక జారీ చేయడం కూడా జరిగింది. లేదు. థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ కిరణ్. నకిలీ మద్యం కుంభకోణం కేసు అయితే ఇప్పుడు ఏపీలో కూడా హాట్ టాపిక్ గా మారింది. అయితే ఈ కేసులో కూడా సీఎం చాలా సీరియస్ గా ఉన్నారు. ఎందుకంటే ఇప్పటికే కూడా మనం అసలు అసెంబ్లీ సమావేశాల నుంచి కనుక చూసుకుంటే అక్కడ డైరెక్ట్ గా సీఎంఏ చెప్పడం జరిగింది. ప్రతిపక్షానికి ఎటువంటి ఛాన్స్ ఇవ్వకూడదని చెప్పి సీఎంఏ చెప్పారు. అలాంటిది కొన్ని ఘటనల్లో సీఎం డైరెక్ట్ గా కూడా చాలా సీరియస్ అవుతూ ఉన్నారు. ఒకవేళ రీసెంట్ గా చూస్తే కనుక ఘటనల్లో కొంతమంది విద్యార్థినులు ఇటు పచ్చకామర్లు వచ్చిన సమయంలో కూడా అక్కడ ఉన్న ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళు సరిగ్గా పట్టించుకునే టైంలో కూడా అక్కడ ఉన్నటువంటి నేతలు ఆమె లీవ్లో ఉందని చెప్పి కూడా ఆ సమయంలో వేరే ప్రాంతానికి వెళ్ళారని చెప్పి కూడా వీటన్నిటి మీద కూడా అంటే డైరెక్ట్గా సీఎం రంగంలోకి దిగితే కానీ మీరు ఇవన్నీ పట్టించుకోరా అంటూ కూడా ఎక్కడికక్కడ కూడా నేనే ఉండాలా అని చెప్పి కూడా చంద్రబాబు నాయుడు సీరియస్ అయిన ఘటనలు చూసుకుంటున్నాం. అలాంటిది ఒకవైపు ఏపీ లిక్కర్ స్కామ్ అంశంలో కూడా సీరియస్గా ఇన్వెస్టిగేషన్ కొనసాగుతూ ఉంది. ప్రతిపక్షం అప్పట్లో ఉన్న అధికార పక్షం ఇప్పుడున్న వారిని కూడా వారందరినీ కూడా అరెస్టు చేసి కూడా దీని మీద ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తున్న సమయంలో ఇప్పుడు సొంత పార్టీలో కూడా నకిలీ మద్యం అనే కేసు కూడా ఇప్పుడు డిఫెన్స్లో పడేసింది అధికార పార్టీని. ఆ తర్వాత వీరిని సస్పెండ్ చేయడం జరిగింది. కానీ కాకపోతే 1 సంవత్సర కాలం నుంచి కూడా వీరి ఈ దద్దాన్ని కొనసాగిస్తున్నారా అని చెప్పి కూడా ఈవెన్ సీఎంఏ ఆశ్చర్యపోయిన సందర్భం అక్కడ నెలకొని ఉంది. ఒక కోట్లు కూడా ఈ బిజినెస్లో రాణించడం వీళ్ళందరూ కూడా జరిగింది. ఇక ఈ అంశం మీద చాలా సీరియస్ అయ్యి, ఎందుకంటే ఇది అధికార పార్టీ ఇమేజ్ను కూడా డ్యామేజ్ చేసే విధంగా ఉంది కాబట్టి ఈ కేసుని ముందలైతే చాలా సీరియస్గా కొనసాగించాలని చెప్పి కూడా చూస్తూ ఉన్నారు. ఇక A1 జనార్దన్ ఇప్పుడు ప్రజెంట్ అదుపులోకి తీసుకున్నారు. ఇక ఆయన స్టేట్మెంట్ ఆధారంగా కూడా జనార్దన్ రావు స్టేట్మెంట్ ఆధారంగా కూడా ఇప్పుడు దీంట్లో జయచంద్రారెడ్డి పేరు వినిపిస్తూ ఉంది. ఆయన తర్వాత మరి ఎవరు అరెస్టులు ఉంటాయి, ఎందుకంటే జయచందర్ రెడ్డి పేరు కూడా దీంట్లో క్లియర్గా వినిపిస్తూ ఉంది. జనార్దన్ రెడ్డి, జయచందర్ వీళ్ళిద్దరూ కూడా కాలేజ్ టైం నుంచి కూడా వాకిటీ కాలేజీలో వీళ్ళిద్దరు చదువుకున్నారు. అప్పటి నుంచి కూడా వీళ్ళిద్దరు ఫ్రెండ్స్గా ఉన్నారు. ఇక ఇప్పుడు మరో కొంతమందితో కలిసి కూడా ఈ బిజినెస్ రన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. అయితే ఇక్కడ ఈ మొలకల చెరువులో ఒక పెద్ద ఎత్తున ప్లాంట్, జనరల్గా నకిలీ మద్యం ఎక్కడైనా తయారు చేసినా కానీ ఎక్కడైనా పంపించాలన్నా కానీ ఎక్కడెక్కడ భయపడే సిచ్యువేషన్ ఉంటుంది. అలాంటిది ఒక ప్లాంట్ని ఏర్పాటు చేసి అక్కడ తెలివిగా కూడా ఒక పాల కేంద్రం లాగా దాన్ని సృష్టించి అక్కడ చుట్టూ ఉన్నవారు కూడా అదేదో పాల కేంద్రం ఎప్పుడూ కూడా ఒక పాలు తీసుకొని వెళ్ళేది వెయిట్ చేస్తూ ఉంటుంది అని చెప్పి అందరూ కూడా భావించి ఆ తర్వాత ఆ వెహికల్ వెళ్ళి మద్యం షాపుల ముందర ఆగటాన్ని కూడా గమనించిన కొందరు ఇదేంటి పాల వ్యాపారం మద్యం షాపుల దగ్గర ఆగుతుందని చెప్పి కూడా ఆ తర్వాత డౌట్ వచ్చి ఇక కొన్ని తనిఖీలు చేస్తూ ఉండగా కూడా ఇది దొరకటం జరిగింది. ఇక సంవత్సర కాలం నుంచి కూడా చేస్తున్నప్పటికీ కూడా ఎక్సైజ్ శాఖ అధికారులకు తెలియలేదని చెప్పి కూడా ఎక్సైజ్ శాఖ అధికారిని హిమబిందుని సస్పెండ్ చేసి కలెక్టర్ ఆఫీస్కి అటాచ్ చేశారు. గతంలో కూడా తనున్న ప్లేసుల్లో కూడా ఈ విధంగా కూడా కొన్ని ఘటనలు తను సస్పెండ్ అయ్యారని కొన్ని ఘటనలు చోటు చేసుకున్నాయని ఇన్ఫర్మేషన్తో కూడా హిమబిందుని అరెస్ట్ చేశారు. ఇప్పుడు అక్కడ కొత్తగా కూడా ఎక్సైజ్ శాఖ అధికారిని నియమించడం జరిగింది. ఇక ఈ విధంగా కూడా నకిలీ మద్యం 1 సంవత్సర కాలం నుంచి కూడా అక్కడ యథేచ్ఛగా సాగింది. ఇక తనిఖీలు చేసిన రోజు ఎక్కడికక్కడ డంపులు పట్టుబడ్డాయి. 1-2 ప్లేసుల డంపులు, ఆ తర్వాత రోజు కూడా డంపులు పట్టుబడ్డాయి. ఏదైతే ఆ బాటిల్స్ వాడుతున్నారో ఆ బాటిల్స్ని వేరే వాళ్ళ దగ్గర నుంచి కూడా ఏదైతే వాళ్ళు ధరకి బయటకి ఇస్తారో ఆ ధర కన్నా కూడా ₹1.50 అంటే 30 పైసలు ఎక్కువే చెల్లించి వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవటం జరిగింది. ఈ విధంగా కూడా ఈ నకిలీ మద్యం కుంభకోణం కూడా ఇప్పుడు ఏపీలోనైతే సంచలనంగా మారింది. ఇక ఇప్పుడు ఎయిర్పోర్ట్లో జనార్దన్ రావునైతే ఇప్పుడు అరెస్టు చేశారు. అయితే ఆయన అంతకు ముందల సెల్ఫీ వీడియో తాను ఆఫ్రికాలో ఉన్నప్పుడు ఆరోగ్యం బాగాలేదని చెప్పి ఒక సెల్ఫీ వీడియోని ఆయన రిలీజ్ చేశాడు. ఆయన అప్పుడు ఏం మాట్లాడారనేది కూడా ఇప్పుడు చూద్దాం. పత్రికా విలేకరులకు, మీడియా వారికి, ఎక్సైజ్ పోలీసు వారికి నా యొక్క నమస్కారాలు. నా పేరు జనార్దన్ రావు. ఆంధ్రప్రదేశ్లో ములకల చెరువు ఇబ్రహీంపట్నంలో జరుగుతున్నటువంటి నకిలీ మద్యానికి సంబంధించిన విషయాన్ని సోషల్ మీడియా ద్వారా నేను తెలుసుకుంటున్నాను. ఈ వ్యవహారంలో నా పేరు మొదటి ముద్దాయిగా జనార్దన్ రావు అని చూపించుకున్నారు. ములకల చెరువు కేసులో వాస్తవంగా ఈ కల్తీ మద్యం గురించి తంబళ్లపల్లిలో ఉన్నటువంటి తెలుగుదేశం నాయకులకు కానీ ఏ ఇతరులకు కానీ సంబంధం లేదు. ఊరికే ఇతరులు ఇబ్బంది పెట్టాలని కొన్ని రాజకీయంగా లేనిపోయిన చేస్తున్నారు.
ఇతరులు ఎవరో లబ్ధి పొందే ఉద్దేశంతో ఇవన్నీ జరుగుతున్నాయి. దయచేసి నా అనారోగ్య సమస్యలతో నేను విదేశాల్లో ఉన్నాను. ఆరోగ్య సమస్యలను చూపించుకొని ఇండియాకు వస్తూనే ఇందులో జరుగుతున్నటువంటి కుట్రలన్నింటినీ నేను పోలీసు వారికి సహకరిస్తూ, ఎక్సైజ్ వారికి సహకరిస్తూ, ప్రభుత్వ వారికి సహకరించి జరుగుతున్నటువంటి పరిణామాలు, విషయాలన్నీ మీకు తెలపగలని ప్రతి ఒక్కరికి పత్రికాముఖంగా నమస్కరిస్తూ విన్నవించుకుంటున్నాను.